చేసుకొని 5 స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష. 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి అధ్యక్ష. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, స్టేజ్ 3లో 10 పంపులు, స్టేజ్ 4లో 5 పంపులు, స్టేజ్ 5లో 3 పంపులు. ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ 1లో ఆయకట్టు వచ్చేసి 3,23,447. స్టేజ్ 1లో నీళ్లు రాగానే ఎంబడే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. స్టేజ్ 2లో స్టేజ్ 1లో జూరాలలో 1,45,000 ఎకరాలు, స్టేజ్ 2లో 3,23,000 ఎకరాలు, స్టేజ్ 3లో 5,31,000 ఎకరాలు అధ్యక్ష. ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టుకు నీళ్లు ఇచ్చుకుంటాం, మళ్ళీ పైకి ఎత్తుకుంటా పోయారు అధ్యక్ష. జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష, 37 పంపులు 5 లిఫ్టులు కాగానే స్టేజ్ 1లో నిల్, స్టేజ్ 2లో నిల్, స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, 19 పంపులు వారు అన్నట్టు అంగుళం కూడా నీళ్ళు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష. ఇంకా ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది, ఎవరింట్లో కనక వర్షం కురిసింది, ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష. ओ अकबर साहब वही बोल रहे बार बार, मैं ये कुर्सी में बैठा हूं, मैं सब कुछ नहीं बोल सकता हूं, मगर वो साहब तो बोल रहे हैं ना, उनको तो 26 साल का तजुर्बा है, मेरा तजुर्बा थोड़ा कम है, मेरा 14-15 साल का तजुर्बा है, उनका तो 26 साल का तजुर्बा है, बहुत सारे लोगों को देखा है ना, इसीलिए साहब ने कह रहा है कि भाई क्या हो रहा, कहाँ हो रहा, ये वाला ఇది ఇక్కడ ఎప్పుడైతే 37 పంపులు 5 లిఫ్టులు అయినాయో దీని అంచనా 10,335 కోట్లు అయింది అధ్యక్ష పంపుల లిఫ్టులకు. అధ్యక్ష జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చే వరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్ గా 100% సరాసరి 100% పెంచి 5,185 కోట్లను 10,335 కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష. సీదా 5,200 కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష, లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించింది. పోనీ పంపులకు లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం, పిల్లలు చాలా మంది ఉన్నారు, సంసారం పెద్దది, ఒకవేళ ఆశపడ్డాడేమో అనుకుందాం అధ్యక్ష జరిసేపటికి. అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమైనా ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష. రిజర్వాయర్ల కెపాసిటీ 70 TMCలకు తగ్గించింది అధ్యక్ష. ఎన్ని ఎత్తినమని కాదు అధ్యక్ష, ఈయన ఏమన్నాడు, జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 TMCలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 TMCలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 TMCలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష, 70 TMCలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 TMCలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 TMCలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మోహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మొహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రకదబ్ర కాదు అధ్యక్ష, ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు. అసలు ఈయనను ఏమనాలో నాకు తెలియదు, కానీ మంజూరు ఇట్లా ఇచ్చిండా 2015లో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే 2022 వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. పదే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసారు, ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి. కొట్లాడి అలసిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి, ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన, ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం. అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడిండి అధ్యక్ష. సుప్రీంకోర్టు వరకు కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయారు, ఆ కేసు కొట్టుడు పోయింది అధ్యక్ష. ఇది సారాంశం. అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2022లో తయారు చేసిండు అధ్యక్ష. 2022లో దీన్ని ఎంతకు పెంచిండంటే 55,800
55,800 కోట్లకు ఈరోజు అంచనాలు పెంచిండు అధ్యక్ష. ఇందులో పోనీ ఇదన్నా మొత్తం 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజిషన్ కు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్ కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3,150 కోట్లు దీనికి పెట్టిండు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్ లకు ఒక 1,100 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 4,200 కోట్లు పెట్టిండు అధ్యక్ష. అధ్యక్ష 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈ రోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు పేరు మార్చుకో, తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో, చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్లు ఇచ్చిండు అంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష. ఇంత జరిగిందా అధ్యక్ష? మురళీధరరావు గారు రాసిన ఒక లెటర్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా. ఫ్రమ్ సి మురళీధర్, బీటెక్ FIE, Engineering Chief Irrigation and CAD Department, Erramanjil, to the Principal Secretary to Government I&CAD Department, Telangana State Secretariat. Date 9/6/2015. 2015లోనే మురళీధరరావు గారు ENC ఇరిగేషన్ కేసీఆర్ కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తా అధ్యక్ష. The funds are proposed to meet the expenditure for the construction of the above Palamur Rangareddy lift irrigation scheme from the state funds only. The presently ongoing Pranita Chevella scheme is sought for approval as a national project from the Government of India, after which this project can be proposed under state plan funds over the next 4 years. స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అడగం. ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు 9/6/2015 నాడు క్లియర్ గా వాళ్ళ ENC గవర్నమెంట్ లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవ్వరిని ఒక రూపాయి అడగం, రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ, ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. బీమాకి 90% ఉంది మాకు. మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది. ఈ రోజు 85,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే. లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నం అవుతుండే. వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు,
ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి ఆర్ఈసీ నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేట్ కు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సిలో ఆర్ఈసీలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాల సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈ రోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. నేను ఎందుకు గాంధీ భవన్ లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలను ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారు తెలిసి దోపిడీకి పాల్పడడానికి నిర్ణయం చేసిండా, లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిండా, అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా. లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ రోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈ రోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టిండి అధ్యక్ష. పోని ఈ కట్టిందన్న నిజమై మనకు నీళ్ళు వచ్చి ఉంటే 5 ఏళ్లకో 10 ఏళ్లకో అన్నా మనం మర్చిపోయేటోళ్ళం. కానీ అది కూడా చేయలే అధ్యక్ష. ఎంత దుర్మార్గుడు అంటే